రేవంత్ ఏలుబడిలో పరిపాలన గాడి తప్పింది. ఏడాది గడిచిపోయినా ఇప్పటి వరకు సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో జనం గాంధీ భవన్కు వచ్చే పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా అన్నదాతల గోస ఈ సర్కారుకు పట్టడం లేదు. దీంతో ఓపిక నశించిన ఓ రైతు ఏకంగా గాంధీ భవన్ మెట్ల మీద ఆందోళనకు దిగాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరికి చెందిన రైతు తోట యాదగిరి గాంధీ భవన్కు వచ్చాడు. తన సమస్యలను పరిష్కరించడం లేదంటూ నిరసనకు దిగాడు. రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడా అని నిలదీశాడు. కనీసం పింఛను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలను పరిష్కరించకపోతే గాంధీ భవన్ మెట్ల మీద పురుగుల మందు తాగి ప్రాణత్యాగం చేస్తానని తేల్చి చెప్పాడు. అటు గాంధీ భవన్ దగ్గర రైతు ధర్నాపై హరీష్ రావు స్పందించారు. అన్నదాత యాదగిరికి రేవంత్ సర్కారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఒక్కొక్కరు గాంధీ భవన్కు రాకముందే పాప పరిహారం చేసుకోవాలని చురకలంటించారు. గాంధీ భవన్ మెట్లపై రైతు ధర్నాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, రైతు ధర్నాపై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలానికి చెందినటువంటి తోట యాదగిరి, చిత్తలూరు విలేజ్ చెందినటువంటి తోట యాదగిరి గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నిరసన చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, రైతు భరోసా ఇవేవి తనకు అందడం లేదు, చివరికి పెన్షన్ కూడా రావడం లేదని చెప్పి ఆ అధికారుల చుట్టూ తిరిగి వేసారి గాంధీ భవన్ కి దగ్గరికి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రగతి భవన్ అడ్రస్ తెలియదు నాకు, కాంగ్రెస్ పార్టీ నాకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకే ఆ పార్టీకి మేము ఓట్లేసాం, మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, 2 లక్షల రుణమాఫీ జరగలేదు తనకు అని చెప్పి ఆధారాలతో సహా తీసుకొచ్చి గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని తన నిరసన అయితే వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు ఇప్పటికే గ్రామాల్లో ఆందోళన చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. కొద్ది మందికి రుణమాఫీ చేసి రేవంత్ సర్కార్ అయితే చేతులు చేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా కూడా గందరగోళంగా మారింది. కొద్దిమంది రైతులకు వస్తున్నప్పటికీ మెజార్టీ రైతులకైతే రైతు భరోసా కూడా అందడం లేదు. మరోవైపు బోనస్ ఇచ్చాము, క్వింటాలకు 500 చొప్పున సన్న ఓట్లకు బోనస్ ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అటు తోట యాదగిరి ప్రకటించారు, నాకు బోనస్ కూడా రాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెన్షన్ పెంచిస్తామన్నారు, పెన్షన్లు కూడా దిక్కు లేదు, నాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే స్వయంగా రైతులే గాంధీ భవన్కి వచ్చి ఆందోళన చేపట్టడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రైతులు క్షేత్రస్థాయిలో రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. స్వయంగా రైతు ఒక్కడే వచ్చి ఆందోళన చేస్తున్నారంటే ఎంత తన ఆవేదన ఉంటే అక్కడికి వచ్చి ఆందోళన చేస్తారనేది జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే రైతులు పెద్ద ఎత్తున రేవంత్ సర్కార్ పట్ల ఆగ్రహంగా ఉన్నారనడానికి రైతు తోట యాదగిరి వచ్చి ఈ రోజు గాంధీ భవన్ ముందు చేపట్టిన నిరసనే ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రదీప్, కేవలం ఈ సమస్య ఈ రైతు ఒక్కడిదే కాదు, మిగతా రైతులు, పెద్ద వయస్కులు అందరూ కూడా ఈ పెన్షన్లు రాక, ఇలాంటి అంటే ప్రభుత్వ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి అధికారుల్లో ఏమన్నా చలనం కనిపిస్తోందా అసలు? అధికారులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకైతే వ్యవహరిస్తా ఉన్నారు. మాకు ఏమి సంబంధం లేదు, ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి లిస్టు మేరకే మేము లబ్ధిదారులను ఎంపిక చేశాము, వారు ఇచ్చినటువంటి లిస్టు ఆధారంగానే రుణమాఫీ కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, బోనస్ కావచ్చు చెల్లించాము, ఏదైనా ఉంటే ప్రభుత్వం డైరెక్షన్స్ కోసం మేము వెయిట్ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతా ఉన్నారు, తమ సమస్య ఎట్లా పరిష్కారం అని అడుగుతున్నప్పటికీ మాకు ఎటువంటి డైరెక్షన్స్ లేదని అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల నిజమైన లబ్ధిదారులను అయితే ఇవ్వడం లేదు అనే విమర్శ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.